ముఖ్యమంత్రి గారికి, మనకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్న గారికి అందరికీ నమస్కారము. మనకు పేదలకు సన్న బియ్యం ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇంత ముందుకు దొడ్డు బియ్యం ఉండే, ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చినందుకు చాలా సంతోషపడుతుర్రు. సన్న బియ్యం తీసుకున్నాం, ఇప్పుడు చాలా సంతోషం. పోలేరు అట్లా ఇప్పుడు అందరికీ ఉపయోగపడతాయి కదా ఈ సన్న బియ్యము, అందుకే చాలా సంతోషమైంది. బియ్యం పేదలకు సన్న బియ్యం పంచాలనే ఒక దృఢ సంకల్పంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉన్నవాళ్ళు సంపన్నులు కూడా ఎలాంటి అన్నం తింటున్నారో పేదవాళ్ళు కూడా అలాగే సన్న బియ్యంతో తిని సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఏదైతే ఎలక్షన్ టైంలో హామీలు ఇచ్చినామో ఆ ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ పోతున్న ఈ ప్రభుత్వానికి పేద ప్రజలందరూ కృతజ్ఞతలు చెప్తూ అందరూ సంతోషంతో బియ్యం తీసుకుపోతున్నారని చెప్పక తప్పదు. ఏదైతే పెద్దలు ఆశీనన్న గారి ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు కదలాపురం మండలం దుంపెడ గ్రామంలో సన్న బియ్యం కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ చేసి పేదలందరూ కూడా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలకు, నాయకులకు, కార్యదర్శి గారికి, డీలర్ గారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత 15 నెలల కాలంలోనే పేదలందరికీ కూడా ఉచిత కరెంటు బిల్లు కానీ రేషన్ బియ్యం కానీ ఉచిత బస్సు కానీ ఏదైతే గ్యాస్ సిలిండర్ 500కే ఇవ్వడం కానీ ప్రతిదీ కూడా నెరవేరుస్తున్న సందర్భంలో పేద ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండవలసిన అవసరం ఉంది. అండగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నానని చెప్పక తప్పదు. మా దుంపెడ గ్రామ ప్రజల తరపున కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నాను.